హాయ్ ఫ్రెండ్స్, మీ రైతు బిడ్డ రమేష్ 034 అనే నేను మాట్లాడుతున్నాను. అయితే శివుడు గురించి చాలామందికి తెలియని ఒక 5 అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఈ 5 అద్భుతమైన విషయాలు నేను మీకు నా వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. 1 త్రిశూలం, 2 నంది, 3 రుద్రాక్ష, 4 మెడలో పాము, 5 శివుడు కళ్ళు. ఈ 5 అద్భుతమైన విషయాలు నేను వివరంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఏమి చెప్పబోతున్నానో శ్రద్ధగా ఆలకించండి. త్రిశూలం అంటే శివుడు ఆయుధం అనుకుంటారు చాలామంది. త్రిశూలం కేవలం యుద్ధం కాదు, అది సృష్టి, స్థితి, లయం అనే 3 శక్తులకు ప్రతీక. ఈ 3 శక్తులు కలిగి ఉన్నదే త్రిశూలం. త్రిశూలంకి 3 అంచులు ఉంటాయి. ఒక అంచు ఇంచు శక్తి అంటే కోరిక అని అర్థం. రెండో అంచు విజ్ఞాన శక్తి అంటే వివేకం అని అర్థం. మూడో అంచు క్రియాశక్తి అంటే చర్య అనే అర్థం. ఈ 3 సమతుల్యంలో ఉన్నవాడే పరమయోగి. అందుకే త్రిశూలం శివుడి చేతిలో ఉంది. అంటే శివుడు ఒక పరమయోగి. దీనికి అర్థం ఏమిటంటే కాలం, కర్మ, కర్తవ్యాలు అని శివుడు అధీనంలోనే ఉన్నాయి. ఈ 3 శివుడు అధీనంలోనే ఉన్నాయి. ఏంటంటే కాలం, కర్మ, కర్తవ్యాలు. అందుకే శివుడు పరమయోగి అయ్యాడు. అయితే ఇప్పుడు మనం రెండోది చెప్పబోతున్నాం. రెండోది నంది. వాహనం కాదు, ధర్మానికి దూరం. చాలామంది నంది అంటే శివుడికి వాహనం అనుకుంటారు. అది వాహనం కాదు, ధర్మానికి దూరం. నంది శివుడు వాహనం మాత్రమే కాదు, అతను పరిపూర్ణ భక్తి ప్రతీక. ప్రతి శివాలయంలో నంది ఎందుకు గర్భగుడి వైపు చూస్తూ ఉంటాడో తెలుసా? నంది ఎప్పుడు కదలకుండా, మాటలు లేకుండా కళ్ళతో మాత్రమే శివలింగాన్ని చూస్తూ ఉంటాడు. అంటే మనం నందిని బట్టి మనం తెలుసుకోవాల్సింది శివుడిని చూడాలంటే ముందుగా మనసును నిశ్శబ్దం చెయ్యాలి. అందుకే సంప్రదాయంగా భక్తులు యందు నంది దగ్గర కూర్చొని మనసు నిశ్శబ్దం చేసుకుంటారు. దీనికి అర్థం ఏమిటంటే శివుడిని చూడాలంటే ముందుగా ఓర్పు నేర్చుకోవాలి అనే అర్థం. అంటే ఇప్పుడు మనం మూడో ప్రశ్న మీకు నేను తెలియజేయాలనుకున్నా. రుద్రాక్ష అంటే కన్నీటి నుంచి పుట్టిన రక్ష. పురాణాల ప్రకారం లోకంలో పెరుగుతున్న దుఃఖాన్ని చూసి శివుడు కన్నీరు కార్చాడు. ఆ కన్నీటి బిందువుల నుంచే రుద్రాక్ష వృక్షం పుట్టింది. రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్ను అని అర్థం. రుద్రాక్ష అంటే శివుడు కన్ను. అందుకే రుద్రాక్ష ధరిస్తే మనసు ప్రశాంతమవుతుంది, ధ్యానంలో తుంగ జరుగుతుంది. ఇది ఆభరణం కాదు, ఆధ్యాత్మిక కవచం. అయితే ఇప్పుడు నేను 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఇప్పుడు 4వ ప్రశ్న. మెడలో పాము పేరు వాసుకి. భయాన్ని జయించిన చిహ్నం. పాము అంటే మనకు భయం, విషం, మృత్యువు గుర్తొస్తాయి. కానీ శివుడు మెడలో అది ఆభరణంలా ఉంటుంది. అర్థం ఏమిటంటే కోపం, అసూయ, అహంకారం, భయం ఇవి అన్నీ విషం లాంటివే. శివుడు వాటిని చంపడం నియంత్రిస్తాడు. కోపం, అసూయ, అహంకారం, భయం ఇవన్నీ విషం లాంటివే. కాబట్టి శివుడు వాటిని చంపడం కాదు, నియంత్రిస్తాడు. అందుకే శివుడు నీలకంఠుడు అయ్యాడు, పామును మెడలో ధరించాడు. ఇప్పుడు 4 ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఇప్పుడు 5వ ప్రశ్న. శివుడు కళ్ళు 2 కాదు 3. శివుడికి 3 కళ్ళు ఉంటాయని అందరికీ తెలుసు, కానీ 3 కళ్ళకి అర్థం ఏమిటనేది చాలామందికి తెలియదు. అందుకే ఇప్పుడు నా వీడియో ద్వారా చెప్తున్నాను. శివుడు కళ్ళు 2 కాదు 3. మనకు కనిపించేది 2. ఒక కన్ను మాత్రం మనకు కనిపించదు. ఒక కన్ను సూర్యుడు శక్తి, ఇంకో కన్ను చంద్రుడు శాంతి. కానీ శివుడు అసలు చూపు 3వ కన్ను,
అది తెరుచుకుంటే లోకం కాలిపోద్ది. మనలోకి అజ్ఞానం కాలిపోతుంది. మూడో కన్ను అంటే ఈ జ్ఞానం. అంత గొప్ప శక్తి ఉండగలిగిన మూడో కన్ను. అంతర్ముఖం దర్శనం సత్యబోధ అంటే ఇప్పుడు నేను మీకు చాలా ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ సత్యబోధ చాలా ముఖ్యం. ఇప్పుడు నేను 5 ప్రశ్నలకు సమాధానం చెప్పిన దాంట్లో ఈ సత్యబోధ చాలా ముఖ్యం. త్రిశూలం అంటే ముఖ్యంగా శక్తి అని అర్థం. నంది అంటే భక్తి అని అర్థం. రుద్రాక్ష అంటే కరుణ అని అర్థం. పాము అంటే నియంత్రణ అని అర్థం. మూడో కన్ను అంటే జ్ఞానం అని అర్థం. ఇవన్నీ కలిసిన స్వరూపమే శివుడు. శివుడు దేవుడు మాత్రమే కాదు, మనలో మేలుకొనే చైతన్యం, మహా గొప్ప చైతన్యం. అందుకే శివుడు ఈ లోకానికి అంత గొప్ప దేవుడు అయ్యాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమ శివాయ, శంకర శివశంకర శంభో శంకర హర హర మహాదేవ అని కామెంట్ చెయ్యండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ రైతు బిడ్డ రమేష్ 034. బాయ్ బాయ్ బాయ్.